మీకు దొండకాయ అంటే ఇష్టం లేదా? ఒకసారి ఇలా వెల్లుల్లి ఫ్రై చేసుకొని చూడండి. చాలా బావుంటుంది. దొండకాయ ఎప్పుడు తినని వాళ్ళు కూడా తింటారనమాట. దొండకాయలు ఇలా కాయలు పడంగానే కొంచెం కొంచెం అలా మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. కట్ చేయకూడదనమాట. ఇలా మ్యాష్ చేయడం వల్ల ఏంటంటే లోపల నుంచి నలుగుతాయి. భలే టేస్ట్‌గా ఉంటాయండి ఫ్రై అయిన తర్వాత. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకుని రోట్లో కొంచెం వెల్లుల్లి, అలాగే జీలకర్ర, కొంచెం కారం సరిపడినంత కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసేసి దంచేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసుకోవాలి. ఇందులో కొంచెం మళ్ళీ ఉప్పు, పసుపు వేసేసి ఇలా కలుపుతూ మూత పెట్టేసి సిమ్‌లో పెట్టేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. తర్వాత కొంచెం క్రిస్పీగా వేగుతాయన్నమాట. 5-10 నిమిషాల లోపు ఇలా ఎర్రగా కూడా వేగిపోతాయి. ఇప్పుడు ఇందులోకి మనం వెల్లుల్లి కారం ఉంది కదా! ముందుగా రెడీ చేసుకున్న ఆ కారం వేసేసుకొని మొత్తం అంతా కలిపేసి కొంచెం ఒక్క నిమిషం పాటు మూత పెట్టేసుకుంటే బాగా పీల్చేసి దొండకాయలు వెల్లుల్లి ఫ్రైతో సూపర్ టేస్ట్‌గా ఉంటుందండి. ఎప్పుడు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి మరి. థాంక్ యూ ఫర్ వాచింగ్.